ఎవరిది? చంద్రబాబు నాయుడుది. చంద్రబాబు నాయుడు పరిపాలన మీకు ఎందుకు నచ్చట్లేదు? ఇచ్చిన పథకాలు ఏమి ఇవ్వడం లేదు, ఆ, అబద్ధాలు చెప్పాడు. అంటే 15,000 కోట్లు తీసుకొచ్చాడు కదా, మరి డెవలప్మెంట్ 15,000 కోట్లు ఏమైనా ఫ్రీగా ఇవ్వలేదు కదా, అప్పు తెచ్చుకున్నాడు. అప్పు తెచ్చుకుని దేనికి ఖర్చు పెట్టాడో తెలియదు. అంటే ఇప్పుడు జగన్ అయితే అది కూడా ఇవ్వలేదు కదా, మరి ఏది జగన్ ప్రభుత్వంలో 15,000 కోట్లు అవి కూడా రాలేదు కదా, ఎందుకు తీసుకురాలేదు. ఇంకా మనకు రావాల్సిన 10,000 కోట్లు తీసుకొని వచ్చాడు. ఆ, మనకు బాకీ ఉండింది తీసుకొని వచ్చాడు. ఆ, ఈయన 15,000 కోట్లు అప్పు తెచ్చాడు. అప్పు తెచ్చి పంచుతున్నాడు. ఈ వరద బాధితులకి రూపాయి ఖర్చు పెట్టలా. ఉమ్. బాటిల్ అన్నారు, అవి లేవు. ఫుడ్ సరిగా ఫుడ్ పెట్టలా. కొంతమందికి పెట్టారు, కొంతమందికి పెట్టలేదు. ఉం? అట్టుంది పరిస్థితి. అంటే ఇప్పుడు అన్నా క్యాంటీన్లు తీసుకొచ్చారు కదా, మరి అన్నా క్యాంటీన్లు ఎప్పుడు మొన్న తీసుకొని వచ్చాడు. దాంట్లో కూడా మంచిగా ఫుడ్ పెట్టడం లేదన్నారు. అట్టుంది పరిస్థితి. అంటే అన్నా క్యాంటీన్ల వల్ల ఉపయోగం లేదంటారా మరి? ఉపయోగం ఉంది, అది మంచిగా ఫుడ్ పెట్టాలి. 5 రూపాయలు 10 రూపాయలు తీసుకున్నా కూడా మంచిగా ఫుడ్ పెట్టాలా. ఎవరికో కార్యకర్తలకు ఇచ్చి ఫుడ్ పెట్టమంటే వాళ్ళు ఇష్ట ప్రకారం పెడతారు, సగం దోసుకుంటున్నారు. ఇప్పుడు లడ్డులో ఇప్పుడు జంతువుల కొవ్వు కలిసింది అని ఏం అంటారు. కలవదు, అంతా అబద్ధం. ఎంత అబద్ధం. జగన్ మీద తొయ్యాలని చెప్పి ఈయన గవర్నమెంట్ వచ్చింది కదా, జూన్లో కదా వచ్చినాయి. 4 ట్యాంకులు రిటర్న్ పంపించానన్నారు. మీ గవర్నమెంట్లోనే కదా కలిసింది. అందరూ నిజమంటే మీరు ఎందుకు అబద్ధం ఏం అంటున్నారు? లేదు, నిజమే లేదు. మొత్తం ఇండియా మొత్తం చంద్రబాబు నాయుడు తప్పనే చెప్తున్నారు. థ్యాంక్ యూ.